హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఏంటి షాపింగ్ హాల్ అనుకుంటున్నారా? ఇది డీమార్ట్లో మేము తీసుకున్న రీఛార్జబుల్ ఫ్యాన్ అండి, పోర్టబుల్ ఫ్యాన్. బాగుంది అని విన్నాము, అందుకే మేము కూడా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో వీటి ఫీచర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఇది టేప్తో వచ్చింది, సో ఈ టేప్ తీసేసి ఫస్ట్ రిమూవ్ చేద్దాము. ఇది మనకి ఎంఆర్పి అయితే 1100 రూపీస్ ఉందండి. డిమార్ట్ ప్రైస్ వచ్చి 999. ఓపెన్ చేశాక ఇలా కార్డ్బోర్డ్స్తో అయితే ఉంది, నీట్గా మనకి డ్యామేజ్ అవ్వకుండా. సో ఇలా ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి. దీంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు, ఫ్యాన్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. సో మనం ఇప్పుడు ఫ్యాన్ చూద్దాము. ఇంకా దీంట్లో వచ్చి ఒక రీఛార్జబుల్ కేబుల్ ఒకటి ఇచ్చారు, అంతే. దీనికి అడాప్టర్ ఇవ్వలేదండి, ఈ రెండు మాత్రమే వచ్చాయి మనకు. ఓపెన్ చేస్తే మనకి కేబుల్ వైర్ని మన ఇంట్లో ఉంటాయి కదండి అడాప్టర్స్, సో వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనము పిన్ పెట్టుకోవాలి, సో మీకు చూపిస్తాను. సో ఇది ఒక అడాప్టర్ తీసుకున్నాను. సో ఈ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పిన్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో ఇలా ఛార్జ్ చేసేసుకోవడమే, కేబుల్ వైర్ పెట్టేసుకొని. సో ఇప్పుడు దీంట్లో ఈ ఫ్యాన్కి సంబంధించి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏదైతే బాక్స్ ఉందో దాని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. టెక్నికల్ డేటా, బ్యాటరీ ఏంటి, ఎల్ఈడి లైట్ ఉంది. అలాగే ఇది 4 to 6 అవర్స్ ఛార్జ్ టైం చేస్తే మీకు డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఉంటుందండి. హై స్పీడ్లో 4 అవర్స్ అయితే ఉంటుంది, మీడియం స్పీడ్లో. అలాగే లో స్పీడ్లో అయితే 7 to 7.5 అవర్స్ ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫ్యాన్ అయితే ఒకసారి ప్రెస్ చేస్తే మనకి లో స్పీడ్లో, సెకండ్ టైం ప్రెస్ చేస్తే మీడియం, థర్డ్ టైం క్లిక్ చేస్తే హై స్పీడ్లో వస్తుంది. ఇప్పుడు ఎల్ఈడి లైట్ ఆన్ చేస్తాం. ఫస్ట్ టైం ఆన్ చేస్తే మనకు కొంచెం లైట్గా వచ్చింది చూసారా. సెకండ్ టైం క్లిక్ చేస్తే చాలా వెలుతురు ఎక్కువగా వచ్చిందండి. సో ఇలా ఈ ఫోన్ అయితే మనకి ఎల్ఈడి లైట్ గాను, పవర్ లేనప్పుడు లైట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ కూడా చూసారా ఎంత ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుందో. మనకి ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో మూవ్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. మీరు కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. అలాగే ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో హౌ టు ఆపరేట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. సో చూసి మనము దీన్ని వాడుకోవచ్చు. మాకైతే బాగా అనిపించిందండి. దేవుడి గదిలో కానీ లేదంటే పవర్ లేనప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది అనిపించింది, వర్త్ అనిపించింది 999 అనేది. మరిన్ని మంచి వీడియోస్ కోసం రాణి అమ్మ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.